వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కారుణ్య మరణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కారుణ్య మరణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోలుకునే అవకాశం లేని చివరి దశలో ఉన్న రోగుల విషయంలో నిర్దిష్ట నిబంధనలను అనుసరించి వైద్య బృందం, రోగి కుటుంబ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు, రోగి హక్కులు అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత ప్రక్రియకు స్పష్టత రావడంతో పాటు చట్టబద్ధమైన రక్షణ కూడా లభించనుంది. దీనివల్ల వైద్య సేవల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు అవసరం లేని నాణ్యపరమైన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అధికారులు కూడా భావిస్తున్నారు. అసలు కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది? తప్పనిసరి అయితేనే కారుణ్య మరణానికి అనుమతినిస్తారా? ఎస్, అయితే మంచానికి పరిమితమైన రోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కారుణ్య మరణాలపై స్పష్టమైన విధానం అమల్లోకి రానుందా? ఇదిలా ఉంటే భారత్లో కొద్ది రోజుల క్రితమే ఒక కారుణ్య మరణం జరిగింది. 13 ఏళ్ల పాటు మంచానికి పరిమితమై నరక యాతన అనుభవించిన 32 ఏళ్ల హరీష్ రానుకు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం వెల్లడించింది. దీంతో హరీష్ కు అమర్చిన లైఫ్ సపోర్ట్ ను తొలగించి అతడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. 2018 నాటి కామన్ కాజ్ తీర్పు తర్వాత భారత్లో న్యాయస్థానం పర్యవేక్షణలో కారుణ్య మరణానికి అనుమతి లభించిన మొదటి కేసుగా ఇది నిలిచిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కారుణ్య మరణాలపై చర్చ జరుగుతోంది. మరి దీనిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కారుణ్య మరణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కారుణ్య మరణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోలుకునే అవకాశం లేని చివరి దశలో ఉన్న రోగుల విషయంలో నిర్దిష్ట నిబంధనలను అనుసరించి వైద్య బృందం, రోగి కుటుంబ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలు, వైద్య నిపుణుల అభిప్రాయాలు, రోగి హక్కులు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం నిర్ణయ ప్రక్రియను స్పష్టత రావడంతో పాటు చట్టబద్ధమైన రక్షణ కూడా లభించనుంది. దీనివల్ల వైద్య సేవల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు అవసరం లేని నాణ్యపరమైన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అసలు కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు ఏం చెబుతోంది? తప్పనిసరి అయితేనే కారుణ్య మరణానికి అనుమతినిస్తారా? లేదా మంచానికి పరిమితమైన రోగులకు మాత్రమే ఇది వర్తిస్తుందా? ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కారుణ్య మరణాలపై స్పష్టమైన విధానం అమల్లోకి రానుందా? ఇదిలా ఉంటే భారత్లో కొద్ది రోజుల క్రితమే ఒక కారుణ్య మరణం జరిగింది. 13 ఏళ్ల పాటు మంచానికి పరిమితమై నరక యాతన అనుభవించిన 32 ఏళ్ల హరీష్ రానాకు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం వెల్లడించింది. దీంతో హరీష్ కు అమర్చిన లైఫ్ సపోర్ట్ ను తొలగించి అతడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించారు డాక్టర్స్. 2018 నాటి కామన్ కాజ్ తీర్పు తర్వాత భారత్లో న్యాయస్థానం పర్యవేక్షణలో కారుణ్య మరణానికి అనుమతి లభించింది. ఈ కేసు ఫస్ట్ కేసు అని చెప్పొచ్చు.
రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ ప్రకాష్ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్, నర్సరావుపేట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి ప్రకాష్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు కారుణ్య మరణాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక ఇన్సిడెంట్ చూసాము, ఇప్పుడు ఏపీలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది అంటే నేను యాజ్ ఎ డాక్టర్ గా అయితే ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రిటికల్లీ ఇల్ పేషెంట్ ఒకసారి రికవరీ లేని కండిషన్స్ అనేది చాలా ఉంటాయి. క్రానిక్ గా మంత్స్ టుగెదర్ వెంటిలేటర్స్ మీద ఉండి, బట్ అవతల పేషెంట్ అటెండర్స్ కూడా రికవరీ అవుతారనే ఒక ఆశ నుంచి బయటికి రాలేక రియాలిటీని అర్థం చేసుకోలేక చాలా మంది ఆర్థికంగా సఫర్ అవుతూ ఉంటారు. సో బట్ ఈ పరిస్థితుల్లో చాలా మంది పేషెంట్, వాళ్ళ అటెండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక రకమైన అవకాశం, అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశంగా భావించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలాంటి రూల్స్ మన ఇండియాలో వచ్చినప్పుడు దీన్ని ఎవరన్నా మిస్యూజ్ చేసి ఏదన్నా మిస్యూజ్ జరిగి ఏదన్నా కొన్ని ఇబ్బందులు రావచ్చు అనేది కూడా మనం కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా ముఖ్యమైన విషయమే. సో ప్రకాష్ గారు, ఇప్పుడు కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని చెప్తూ ఉంటుంది? అంటే ఇది మాకు అర్థమైనంత వాటికి ఇది యాజ్ ఏ ఒక ప్రోటోకాల్ లాగా ఇచ్చినట్టు కాదండి. ఎందుకంటే ఏదో ఒక పేషెంట్ విషయంలోనే, ఒక పర్సన్ విషయంలోనే అది వాళ్ళు వేసిన కేసు విచారించిన మీదట వాళ్ళు తీసుకున్న ఒక కేసు బట్టే ఇది నిర్ణయం జరిగింది, కానీ ఇది అన్ని కేసులకి వర్తిస్తుందని నేను అనుకోవట్లేదు. అన్నిటికీ అప్లికేబుల్ అయితే కాదు, డిఫర్ అవుతూ ఉంటుంది. డెఫినెట్ గా అది ఇంకా జీవో లాగా అట్లా ఏమి ఇంకా నిర్ణయాలు జరగలేదు కాబట్టి ఇది ఓన్లీ ఇండివిజువల్ కేసుని బట్టి వాళ్ళు ఇచ్చిన నిర్ణయం అది. సో దీన్ని బట్టి మనకి ఫర్దర్ గా నెక్స్ట్ కేసుల్లో కూడా కొన్నిటికి అన్వయించడానికి అవకాశాలు మెరుగుపడినట్టు చూడవచ్చు మనం. ఓకే. సో బేసిక్ గా ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తూ ఉంటారండి? ఒకవేళ దీనికి మన పర్మిషన్ కావాలంటే ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు? సో పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం అనేది ఉంటుంది, డాక్టర్స్ తో కూడా మాట్లాడడం అనేది ఉంటుంది. సో ఎలాంటి పాయింట్స్ ని బేసిక్ గా ఇట్లా కన్సిడర్ చేస్తూ ఉంటారు? మెయిన్ గా ఇళ్లలో ఏజ్డ్ అండి, మెయిన్లీ ఇట్ ఈస్ ద ఏజ్. పేషెంట్ ఏజ్ చాలా ఏజ్డ్ పర్సన్, ఆయనక లేచి తిరిగి నడిచే అవకాశాలు తక్కువ, ప్లస్ మెమరీ లేదు, స్పీచ్ లేదు, అలా వెంటిలేటర్ మీదనే ఉన్నారు. ఇట్లాంటి కండిషన్స్ లో ఒక అట్లీస్ట్ ఒక మినిమం పీరియడ్ ఒక 3 months 4 months 6 months అట్లా చూసిన తర్వాత కూడా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదు అని వచ్చినప్పుడు మేబీ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ డిస్కషన్ చేసిన తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మేబీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు ద్వారానే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనకి ఎక్కడా కూడా డాక్టర్స్ స్థాయిలోనే పేరెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ చేతుల్లోనే ఇంకా రాలేదు ఇది. సో అది కూడా గమనించాలి మనం. బట్ ఆ కేసు అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మేబీ ఇది నెక్స్ట్ కేసులకు కూడా అన్వయించబడుతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలాంటి కండిషన్స్ లో కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కోర్టుని అప్రోచ్ అయ్యి ఇలాంటి అప్రూవల్స్ తెచ్చుకునే అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నాను. ప్రకాష్ గారు, ఇప్పుడు కారుణ్య మరణం అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుందండి? అంటే మొత్తానికి మంచానికి పరిమితమైన వాళ్ళకే, పేషెంట్స్ కే ఇది పాసిబుల్ అవుతుందా, లేకపోతే ఇతర కారణాలు ఉన్న వాళ్ళకు కూడా పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే మనం చాలా రేర్ గా ఇలాంటివి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. మొన్న హరీష్ ది జరిగింది, చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సుప్రీంకోర్టు డిసిజన్ తీసుకున్న తర్వాతనే ఇట్ హ్యాపెండ్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే అది అప్లికబుల్ అవుతుంది అనేది మీరు అంటున్నారు? అవునండి, మెయిన్ గా అంటే ఇక రికవరీ ఛాన్స్ లేదు. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం లేదు అనేది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇంకా పేషెంట్ అటెండర్స్ కానీ డాక్టర్స్ కానీ సజెషన్ ఇవ్వటం జరుగుతుంది ట్రీట్మెంట్ డిస్కంటిన్యూషన్ గురించి. బట్ ఇప్పటి వరకు మనకి ఎక్కడా కూడా విల్లింగ్ ఫుల్ గా మనము విత్డ్రావల్ చేయడానికి ఛాన్సెస్ లేవు. సో జరుగుతున్నాయి చాలా వాటికి, కానీ ఇవన్నీ కూడా మనము చట్టపరంగా అయితే జరగట్లేదు. చాలా వాటికి ఇప్పటికి కూడా మేము హాస్పిటల్స్ లో మేము చెప్పిన తర్వాత అమ్మ రికవరీ ఛాన్సెస్ కష్టం, మరి మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నప్పుడు చాలా మంది లైఫ్ సపోర్ట్స్ డిస్కంటిన్యూ చేసి ఇళ్ళకి తీసుకెళ్లిపోతారు, అందువేలోనే చనిపోతూ ఉంటారు. బట్ మనం
అది చట్ట ప్రకారం అది ఇంకా ఇది కాదండి. కాకపోతే పేషెంట్స్ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాబట్టి అది ఎలాంటి ఇబ్బందులు రావట్లేదు. ఓకే. బట్ అట్లా జరుగుతా ఉంది. ఇప్పుడు ఇది ఇంకా చట్టపరంగా ఏదైనా జరిగినప్పుడు ఇక మనకి రొటీన్ అవుతుంది. ఇక ఏది మనం వీళ్ళకి రికవరీ ఛాన్సెస్ లేవనుకున్నప్పుడు ఇక డాక్టర్స్ పేషెంట్స్ అటెండర్స్ కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుకి వెళ్ళటం, వాళ్ళ ద్వారా అప్రూవల్ తెచ్చుకోవడం అనేది ఇంకా జరుగుతుంది. కానీ చట్టం అయితే ఇంకా అవ్వలేదు మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us అండ్ మీ ఒపీనియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి లీగల్ గా ఎలాంటి ప్రొసీజర్ అనేది, ఎలా ప్రాసెస్ అనేది ముందుకు తీసుకెళ్లాలో ఇలాంటి విషయంలో అనేది చర్చించడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు ముప్పాల సుబ్బారావు గారు, అడ్వకేట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎట్ ది సేమ్ టైం వీ డూ హ్యావ్ ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా సుబ్బారావు గారు చెప్పండి, ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ గురించి మనం ఒక 2 months ముందే మాట్లాడుకున్నాము. హరీష్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే వి స్పోక్ అబౌట్ ఇట్. సో ఇలాంటి ఒక సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆలోచిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? లీగల్ గా ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఈ అంశానికి సంబంధించి? ఒకటి మేడం గారు, భారతదేశంలో కారుణ్య మరణం మరియు లివింగ్ విల్ అంశాలపై సుప్రీంకోర్టులో ఇచ్చిన అత్యంత కీలకమైన తీర్పు ఏంటంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక దాంట్లో కారుణ్య మరణాల గురించి 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ఒక ధర్మాసనం 2018లోనే చెప్పింది. అలానే జనవరి 23లో సుప్రీంకోర్టు ఈ నియమాలను మరింత సులభతరం చేస్తూ మార్గదర్శకాలని సవరించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకే. ఈ తూర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటో స్పష్టంగా చెప్పింది. దాంట్లో గౌరవప్రదంగా మరణించే హక్కు, రైట్ టు డై విత్ డిగ్నిటీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నట్లే ఒక వ్యక్తి నయం లేని వ్యాధితో లేదా కోలుకునే అవకాశం లేని స్థితిలో ఉన్నప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా అందులో భాగమేనని కోర్టు తీర్పులో చెప్పింది. రెండే పాశ్యు యుధనేషియాకు అనుమతి. భారతదేశంలో యాక్టివ్ యుధనేషియా అంటే ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయటం నేరం మరియు చట్టవిరుద్ధం. కానీ పాశ్యు యుధనేషియా రోగి బ్రతకడానికి అమర్చించిన వెంటిలేటరు, లైఫ్ సపోర్ట్ సిస్టము లేదా ఫీడింగ్ ట్యూబ్ వంటి కృత్రిమ వైద్య సహాయాన్ని నిలిపివేయటంకు కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో అనుమతి ఇచ్చేసింది. అలానే అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ అంటే లివింగ్ విల్, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో తను ఏదైనా ప్రమాదం లేదా నయం కాని వ్యాధి వల్ల కోమాలోకి వెళ్ళిపోతే తనను లైఫ్ సపోర్ట్ మీద ఉంచవద్దని ముందే ఒక అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ లివింగ్ విల్ రాసి ఉండవచ్చు. ఆ విధంగా కూడా కారుణ్య మరణానికి ఉన్నాయి. 2023లో సవరణల ప్రకారం లివింగ్ విల్ ఎలా రాయాలంటే ఒక వ్యక్తి పూర్తి స్పృహతో ఎలాంటి ఒత్తిడి లేకుండా తన లివింగ్ విల్లును స్వచ్ఛంగా రాయాలి. అంటే ఒక వ్యక్తి అది లివింగ్ విల్ రాసేటప్పుడు పూర్తి స్పృహతో ఉండాలి. అలానే దీన్ని నోటరీ లేదా గెజిట్ ఆఫీసర్ సమక్షంలో ధృవీకరించితే సరిపోతుంది. అలానే ఈ పత్రాన్ని జాతీయ డిజిటల్ హెల్త్ రికార్డులో పెట్టాలి, భద్రపరచాలి. లైఫ్ సపోర్ట్ తొలగించే ప్రక్రియలప్పుడు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా చెప్పింది. ప్రైమరీ బోర్డు ఆసుపత్రిలోని 3 నిపుణులైన వైద్యులు, కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్ళు, ఆ వైద్యులకి ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి. రోగి పరిస్థితిని సమీక్షించి లైఫ్ సపోర్ట్ తీసేయవచ్చని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంటారు. ఆ లైఫ్ సపోర్ట్ ను తీసేయడానికి కూడా ఇష్టానుసారంగా తీయడానికి లేదు.
ముగ్గురు నైపుణ్యం కలిగిన నిపుణులు 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం కలిసి నిర్ణయం సో తీసుకొని బేసిక్ గా ఒక చిన్న కమిటీ అయితే అక్కడ పర్యవేక్షిస్తుంది అనమాట ఆ ప్రాసెస్ ని. అది అలానే సెకండరీ మెడికల్ బోర్డు గురించి అయితే ఆసుపత్రి యాజమాన్యం మరో 3 స్వతంత్ర వైద్యులతో, వీరికి కూడా కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి, రెండో బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఆ బోర్డు కూడా ప్రైమరీ బోర్డు నిర్ణయాన్ని ధృవీకరించాలంటే ఇక్కడ 2 సార్లు పర్యవేక్షిస్తారు. ఒకటి ప్రాథమిక బోర్డు, 2 సెకండరీ మెడికల్ బోర్డు. ఈ 2 పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ ఉన్నటువంటి వైద్యానికి సంబంధించిన పెట్టినవి తీసేయడానికి, లైఫ్ సపోర్టింగ్ పెట్టినవి తీసేయడానికి అనుమతి ఉంది. ఒకవేళ లివింగ్ విల్ లేకపోతే ఏం చేయాలనేది కూడా ఉత్పన్నం కావచ్చు. బంధువులు ఏదన్నా చెప్తారు. అలాంటి సందర్భాల్లో కూడా గారు ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే కారుణ్య మరణానికి ప్రొసీడ్ అవ్వాలంటే అంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందండి? అంటే దాని గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేకపోవచ్చు. ఒకవేళ ఆ ప్రాసెస్ కి మనం ప్రొసీడ్ అవ్వాలంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా? ఇప్పుడు నేను చెప్పేది అంతా కూడా ప్రాసెస్ లో భాగమేనండి. ఇప్పటివరకు నేను చెప్పింది ప్రాసెస్ లో ఉన్న భాగమే. ఒకవేళ లివింగ్ విల్ బతికుండంగా వీలునామా రాయటం ఒక భాగము, లేకుంటే తర్వాత ఈ లైఫ్ సపోర్ట్ ఈ ముక్కులో సంబంధించినవి కొన్ని పెడుతూ ఉంటారు కదా, ఆక్సిజన్ ఇవన్నీ కూడా, అవి తీసేటప్పుడు 2 బోర్డులు ఉంటాయి. 2 బోర్డుల్లో 5 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వైద్యులు పర్యవేక్షణతో ఒక టీం కింద 2 సార్లు పర్యవేక్షిస్తారు, అప్పుడు ఇస్తారు. ఒకవేళ లివింగ్ విల్ రాయకుండా బతికొండంగా నన్ను చంపివేయండి, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అని లివింగ్ విల్ రాయకుండా కనుక చనిపోతే, అలాంటి సందర్భాల్లో కూడా ఏం చేయాలో చెప్పారు సుప్రీంకోర్టు వారు. రోగి ముందే ఎటువంటి విల్లు రాయకుండా కోమాలోకి లేదా శాశ్వత అచేతన స్థితిలోకి వెళ్తే, అంటే అచేతన స్థితి అంటే బాహ్య ప్రపంచం గురించి ఏం తెలియదు, వారి కుటుంబ సభ్యులు లేదా అత్యంత సన్నిహితులు లైఫ్ సపోర్ట్ ఉపసంహరణ కోసం వైద్యులను ఆశ్రయించవచ్చు. పైన పేర్కొన్న విధంగా మెడికల్ బోర్డుల ప్రక్రియ ద్వారా వైద్యులు రోగి యొక్క ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇదండి. బతికొండంగా లివింగ్ విల్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి కారుణ్య మరణానికి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు, బాహ్య ప్రపంచం కూడా తెలియని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకోవాలి. వాళ్ళ అభ్యర్థనను కూడా ఇష్టానుసారంగా తీయడానికి లేదండి. 2 సార్లు మెడికల్ వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారించాలి. అప్పుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు నియమాలు. దీని ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిశలో చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. జీవించే హక్కు ఎలాగైతే ఉందో. సుబ్బారావు గారు మాట్లాడదామండి, డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక డిసిజన్ తీసుకుంది, దానికి సంబంధించిన ఇన్సిడెంట్ మనం ఒక 2 నెలల ముందే చూసాము. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేసే యోచనలు ఉన్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు కూడా చెప్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లక్ష్మణ్ గారు మిమ్మల్ని అండి, చెప్పండి. ఓకే, అంటే ఒకటేమో ఇది మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆస్తుల కోసం ముసలి వాళ్ళైనటువంటి వ్యక్తుల విషయంలో ఏదైనా డాక్టర్ కొల్లుడు కావడం కానీ, లేకపోతే ఇంకో కారణంగా కానీ ఇది విలనామాలు వ్యాపించుకొని చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా అన్నిటినీ చెప్పింది కాబట్టి, ఇందాక మన సుబ్బారావు గారు చాలా క్లియర్ గా అన్ని మెన్షన్ చేశారు. ఆయన చెప్పింది అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సో ఆ విషయంలో మాత్రము మరి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకొని కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా ఈ అవినీతి అన్నది అంత సులభంగా పోదు. రకరకాల మార్గాలలో ఆలోచిస్తారు. ఇప్పుడు మామూలుగా అయితే ఆత్మహత్య కూడా నేరం, దాని కేసు కూడా నమోదు చేస్తారనమాట. దాని వల్ల ఇన్వెస్టిగేషన్ అంటారు. ఇవన్నీ ఉంటాయి. అసలు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరన్నా ఆత్మహత్యను క్రియేట్ చేశారా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని మీద.
ఇప్పుడు కారుణ్య మరణాల విషయంలో మరి తను చనిపోవాలి అనుకుంటే వాట్ ఆర్ ద రీజన్స్, దాన్ని మరి ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు? సపోజ్ ఇక జీవించలేని జబ్బు వచ్చింది అనుకోండి, తను ఇంకా బతికే కొద్దీ రోజువారీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఖర్చు భరించే పరిస్థితి లేదు. ఇవాళ లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. అలాంటి పరిస్థితి త్వరగా ఆర్థిక భారం అనేది అందరూ కూడా మోయలేరండి. లేదు. అసలు అది సాధ్యమయ్యే పని అటువంటి గురించి అసలు 2 గంటలు కూడా అక్కడ హాస్పిటల్లో లేడు, తెలిసిన వాళ్ళే చనిపోతే 10 లక్షలు బిల్ వేశారమ్మా. 10 lakhs మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? సో ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైపోతుందంటే దెబ్బలున్న మనం అనేక కేసుల్లో కూడా చూస్తున్నాం, మెడికో లీగల్ కేసుల్లో డాక్టర్లు కొల్లుడిపోయి ఏం చెప్తున్నారు, దెబ్బలున్నా లేవను, లేకపోతే కనుక లేకపోయినా ఉన్నాయనో సర్టిఫికేట్లు ఇవ్వడము. అలాగే డెత్ విషయంలో కూడా ఏమైపోతుంది, నేచురల్ డెత్ ఏమైనా ఇంజురీస్ జరిగే డెత్ అనే దాంట్లో కూడా ఇక్కడ మొరాలిటీస్ పోయాయి. ఇప్పుడు ఈ మొరాలిటీస్ పోవటం వల్ల ఏమైపోయింది అంటే మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి చూడాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అంటే తీసుకొని చట్టం సక్రమంగా అమలు చేయగలిగితే బాగుంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్